Hi, I am Dr. Suma Pooja, working in Cell Health Clinic. We are going to discuss about PCOS. PCOS అంటే మనం ఈ మధ్య కామన్గా చూస్తున్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇది రెగ్యులర్గా ఇక్కడ డైలీ బేసిస్లో 10 to 15 కేసెస్ వరకు వస్తున్నాయి. అంటే ఇది ఈ మధ్య కామన్గా అయిపోయింది. ఇది ఎందుకు వస్తుంది? అసలు PCOS అంటే మనం ఓవరీస్లో నీటి బుడగలు అంటే చిన్న చిన్న సిస్ట్గా ఫామ్ అవుతుంది. అంటే మెయిన్గా దీంట్లో 4 టైప్స్ ఉంటుంది. అది ఏంటి, దాని సిమ్టమ్స్ ఏంటి, దాన్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి, డైట్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఐ విల్ డిస్కస్ విత్ యూ. PCOS సిమ్టమ్స్ అంటే ఇన్ఫర్టిలిటీ, యాక్నీ, హెయిర్ లాస్, అన్కంట్రోలబుల్ వెయిట్ గెయిన్ అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఫ్రీక్వెంట్గా ఒకటే మంత్లో 2-3 టైమ్స్ పీరియడ్స్ రావడం, లేదు అంటే ఒకసారి పీరియడ్స్ వచ్చినప్పుడు 10 to 15 days కంటిన్యూగా బ్లీడింగ్ అవ్వడం, లేదంటే యాబ్సెంట్ అవ్వడం, అంటే ఒక 3 months కానీ 6 months దాకా కానీ పీరియడ్స్ స్టాప్ అవ్వకుండా ఉండడం. ఇవి ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ ఉంటుంది. అంటే యాక్నీ, హెయిర్ లాస్ అవుతున్నప్పుడు ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది మన ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, హార్మోనల్ ఏమైనా ఇంబ్యాలెన్స్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. నార్మల్గా PCOSలో 4 టైప్స్ ఉంటుంది. 1 ఇన్సులిన్ రెసిస్టెన్సీ PCOS అండ్ పిల్ ఇండ్యూస్ PCOS, ఒకటి ఇన్ఫ్లమేటరీ PCOS అండ్ అడ్రినల్ PCOS. ఇన్సులిన్ రెసిస్టెన్సీ PCOS అంటే వెన్ ద బాడీ ఫెయిల్స్ టు హ్యాండిల్ ద హై బ్లడ్ షుగర్ లెవెల్స్, అంటే హైపర్ గ్లైసెమిక్ కండిషన్ అంటారు. సెకండ్ది, దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్తాను. సెకండ్ది పిల్ ఇండ్యూస్డ్ PCOS. ఇది ఏంటి అంటే నార్మల్గా పీరియడ్స్ రాకూడదు అని చెప్పేసి టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు, అంటే పోస్ట్ పోన్ కానీ ప్రీపోన్ కానీ టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు, లేదు అంటే ప్రెగ్నెన్సీ రాకోకుండా టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళలో ఈ కండిషన్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఇన్ఫ్లమేటరీ PCOS. ఇన్ఫ్లమేటరీ PCOSలో 2 టైప్స్, అక్యూట్ అండ్ క్రానిక్ ఉంటుంది. అక్యూట్ ఏంటి అంటే మనం యాక్సిడెంట్స్ కావచ్చు, ఏదైనా రోడ్ యాక్సిడెంట్స్ కానీ, అంటే బయట నుంచి ఎక్స్టర్నల్గా జరిగేది ఇన్ఫ్లమేషన్, అంటే యాక్సిడెంట్స్ అలాంటి వల్ల వచ్చేది అక్యూట్ ఇన్ఫ్లమేటరీ అంటారు. క్రానిక్ ఏంటి అంటే ఏదైనా ఒక ఫారెన్ పార్టికల్, అంటే బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఏదైనా కానీ మన బాడీలోకి బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయినప్పుడు దాని నుంచి మనం కాపాడుకోలేనప్పుడు, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని అటాక్ చేసినప్పుడు అది కూడా ఒక టైప్ ఆఫ్ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కిందకి వెళ్తుంది. ఇంకొకటి అడ్రినల్ PCOS అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ అడ్రినల్ PCOS ఎక్కువ దేంట్లో ఫేస్ చేస్తామంటే మెయిన్గా స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నప్పుడు కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అంటే DHEAS అని అంటారు. ఆ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఎక్కువ యాంగ్జైటీ, స్ట్రెస్ ఇట్లాంటివి అనేది వస్తుంది. దీన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే మెయిన్గా మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. ఫస్ట్ డైట్, సెకండ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఆర్ మెడిటేషన్ ఆర్ యోగా. ఇంకొకటి ఏంటంటే మనం తీసుకునే సప్లిమెంట్స్. ఇన్ఫ్లమేటరీ PCOSని మనం ఎలా డయాగ్నోస్ చేసుకోవచ్చు అంటే CRP అంటే C రియాక్టివ్ ప్రోటీన్ అండ్ థైరాయిడ్ యాంటీబాడీస్ అండ్ గ్లూటైన్ యాంటీబాడీస్ ఉంటుంది. నార్మల్గా ఇంకొకటి విటమిన్ D డెఫిషియన్సీ. మెయిన్గా విటమిన్ D డెఫిషియన్సీ వల్లనే ట్రిగర్ అవుతుంది PCOS ప్రాబ్లం. ఫస్ట్ విటమిన్ D డెఫిషియన్సీ లేకోకుండా చూసుకోవాలి. ఇంకొన్ని సప్లిమెంట్స్ ఏంటంటే బెర్బరిన్ కానీ, అంటే PCOS ప్రాబ్లం వచ్చిన తర్వాత. ఇంకా అడ్రినల్ PCOSని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే మెగ్నీషియం అండ్ విటమిన్ B5 ఉన్న విటమిన్స్ని ఎక్కువ తీసుకోవచ్చు. అంటే నట్స్ కావచ్చు, వాల్నట్స్, ఆల్మండ్స్, ఇంకా గ్రీన్ టీ ఇలాంటివి రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకోవచ్చు. అంటే దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఎంజైమ్స్ అనేవి వాటిని రెగ్యులేట్ చేస్తుంది. ఇంకా మెయిన్గా అలా రెగ్యులేట్ చేసేవి కొన్ని సప్లిమెంట్స్ ఏంటి అంటే బెర్బరిన్, రెజర్వేటోల్, ఆల్ఫా లైపోలిక్ యాసిడ్స్ అండ్ విటమిన్ D సప్లిమెంట్స్, విటమిన్ B12 సప్లిమెంట్స్. ఇవి తీసుకుంటూ కొంచెం డైట్ కంట్రోల్ చేసుకొని, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని, అంటే ఫిజికల్ యాక్టివిటీస్, మెడిటేషన్, యోగా ఇలాంటివి చేసుకుంటూ ఉంటే ప్రాబ్లమ్ సెట్ అవుతుంది. The foremost thing that you must consider lifestyle, that you shifting in organic mode, అంటే హెల్తీ డైట్, యోగా, మెడిటేషన్, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇలాంటివి చేసుకుంటే కూడా బెస్ట్.